ఇంకా మనకు వచ్చినటువంటి దేవుడి నామానికి స్తోత్రములు. సమయంలో ప్రార్థన చేసుకొని మధ్యలో వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ మెంబర్ విఎస్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ప్రేమతండి అయ్యా మీ దీని రాస్తులను ఈ పని నిమిత్తము ఈ పరిచర్య నిమిత్తము నా తండ్రి భూమి మీద ఒక బలమైన సాధనముగా ఎన్నుకున్నప్పటి కానుండి ఇప్పటి వరకు మంచి ఆరోగ్యము ఆయుష్కాలంతో నడిపిస్తున్న కృపను బట్టి వందనాలు. అదే పరిధిలో ఈ దినాన గుడి పండుగ నా తండ్రి చేసుకుంటుండగా నా తండ్రి అయా నీ కృప చేత ఇంతవరకు నడిపించారు. ఇక ముందు కూడా నా తండ్రి మీరు నడిపించి ఈ కృపతో నింపి ఈ మెండైన దీవులు సంఘానికి అయా సంఘ కాబరైన అయ్య గారికి కృపతో నింపి మనం యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సమయంలో పాఠశాలలో పాఠశాలలు పాఠశాలలు దయచేసి 2 చరణాల పాడాలా ఎక్కువ పాడకూడదు. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా, నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా, అన్నిటి సమయంలో చేశారు కాణసేతులమని బంధువులు సేయులు అన్నిటి సమయంలో చేశారు. అప్పుడున్న వేళలో అప్పున చేశారు, ఆపద సమయాలలో అంతు వేగపోయారు. అప్పుడున్న వేళలో ఆపద సమయాలలో అందు వేగపోయారు. జరగని నా ప్రాణమా నీవు దృఢితివి, నా దేహమా నీవు దృఢితివి, నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా, నీవే నా ప్రాణమని కలవరకు విడువనని ఆశలన్నీ మరచి అనాథగణం చేశారు. నీవే నా ప్రాణమని కలవరకు విడువనని ఆశలన్నీ మరచి అనాథగణం చేశారు. నేనున్నానంటూ నా చెంతన చేరావు, ఎవరు విడిచిదాగే విడువనన్నావు. నేనున్నానంటూ నా చెంతన చేరావు, ఎవరు విడిచిదాగే విడువనన్నావు. నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా, స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా, నిజ స్నేహానికి నిర్వచనం నీవేనయ్యా. పాట పాడుతాము నమ్మని కనిపిస్తున్నా
డాక్టర్ జీవన్ గారికి తెలియజేస్తున్నాం. లేఖన కార్యక్రమం రెండవ కీర్తన చక్రవర్తి గారు, జాన్ చక్రవర్తి గారు రెండవ కీర్తన చదువుతారు. మన దేశము ద్వారా యెహోవా ఉత్సాహం చేయి, సంతోషముతో యెహోవాను సేవించి ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనకు తెలుసుకోండి. మనము ఆయన వాడము, మనము ఆయన ప్రజలను, ఆయన మేరకు గొర్రెలను. కృతజ్ఞతార్పణ చెల్లించుతూ ఆయన కుటుంబంలో ప్రవేశించింది. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించింది. ఆయన స్తుతించుడి, ఆయన నామము కనపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరము లేకుండా దేవుడు జీవించున్నారు. లేఖన తెలియజేస్తున్న జాన్ చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ వైస్ ప్రెసిడెంట్ గారు గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క 2026 జూలై 27వ తారీఖు ఈ యొక్క చర్చి వార్షికోత్సవము, అలాగే అమ్మగారి యొక్క నృత్యాంజలి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటాము. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఐదారు వందనాలు తెలుపుతా ఉన్నాము. సంఘటనలందరూ కూడా వందనాలు తెలుపుతా ఉన్నాము. పరిశుద్ధ కార్యక్రమంలో ఒక వాక్యాన్ని చదువుతున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవి ఇదే అనుకుని. ఇక్కడ చదివినటువంటి వచనంలో మరి యాకోబు ఆ యొక్క స్థలంలో ఆయన నిద్రించి ఆ రాత్రి అక్కడ పడుకుని ఉన్నప్పుడు ఈ దర్శనము మరి కంటా ఉన్నారు. ఆ దర్శనంలో ఒక స్థలము కనబడుతా ఉంది. ఆ స్థలము ఇది దేవుని మందిరమే, మరొకటి కాదు అంట. దేవుని మందిరము అంటే ఇది పరలోకపు గవిని అంటున్నారు. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని మందిరము పరలోకపు గవినిగా ఉంటుంది, అంటే పరలోకములకు ద్వారముగా ఉంటాం. ఎప్పుడైతే మనము దేవుని మందిరానికి వస్తామో అప్పుడు మనము పరలోకములకు సమీపస్తులుగా ఉంటాం. పరలోకపు గవిని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాము. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని మందిరంలో ప్రవేశిస్తామో అప్పుడు పరలోకములకు మనం సమీపముగా ఉన్నట్లుగా లేఖనాలు కూడా మనం గమనిస్తా ఉన్నాయి. అదేవిధంగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుదాం. రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచు
జరుగుతున్నది. మరియు ఈ పని త్వరగా జరుగుతూ వారి చేతిలో వృద్ధి అందుతున్నది అని చెప్తాం. ఇక్కడ మరి రాజైనటువంటి దర్యావేష్ కాలంలో ఇచ్చిన ఈ యొక్క దేవుని మందిరముల గురించి తరలిస్తా ఉన్నారు. మహాదేవుని మందిరం మేము అక్కడ చూశాము. మహాదేవుని మందిరం, మహాదేవుని మందిరం అక్కడ ఉన్నది. అది గొప్ప రాళ్లతో కట్టబడి ఉన్నది. దాని యొక్క దేవుని మందిరము అంటే అది మహాదేవుని మందిరము. ఆయన మహాదేవుడు, మహానరుడు, మహిమోన్నతమైన స్థలంలో నివసించే మహారాజు అయినప్పటికీ కూడా ఆయన దీనుల యొక్కను, ఈయన మనసు గలవారి యొక్కను, వినియమ గలవారి యొక్కను ఆయన నివసించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని మధ్యలో మొదలెడతామో, ఆయన దీన మనసుల మధ్య, దీనుల మధ్య నివాసం చేసే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క మహాదేవుని మందిరం, ఈ మందిరము చూసినప్పుడు మరి యొక్క మందిరాన్ని స్థాపించినటువంటి అమ్మగా వేసమ్మ గారు, వారిని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. ఈ మందిరమును స్థాపించడానికి ప్రథమ కారణం ఆమె సంఘాన్ని నీటిగా కట్టడానికి ఇక్కడ స్థాపించినటువంటి ఈ మందిరాన్ని మరి అయ్యగారు ఈ రీతిగా గొప్ప మందిరముగా, మహామందిరముగా వారు కట్టారు. ఈ మందిరాన్ని చూసినప్పుడు చాలా ఉన్నతముగా మరి ఎంతో గొప్పదిగా కనబడతావు. మరి దాదాపు ఎన్నో అడుగులు ఎత్తు, 30 అడుగుల కంటే పైనే ఉండాలి. ఇంత ఎత్తుగా, ఇంకా ఎత్తుగా ఎంతో మరి అందమైనటువంటి సుందరమైన మందిరం ఇక్కడ కట్టబడటానికి దేవుడు ప్రభు చూపించాడు. ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణ పొందటానికి, అనేక మంది మారు మనసు పొందటానికి, అనేక మంది పాపం నుండి, శాపం నుండి విడుదల పొందడానికి ఈ గొప్ప మహామందిరాన్ని దేవుడు మనందరం కూడా అనుగ్రహించాడు. మీరందరూ కూడా ప్రతి నిత్యం కూడా ఈ మందిరంలోకి వచ్చి ప్రతి వారము, ప్రతి కార్యక్రమంలో పాల్పొందుతున్నప్పుడు దేవుడు ఈ మందిరంలో చేసేటటువంటి ప్రార్థనలు, చేసే విన్నపాలను, చేసేటటువంటి విజ్ఞాపనలను ఆలకించి మీ కుటుంబాలను, మీ బిడ్డలను, ఈ యొక్క సంఘాన్ని ఆయన ఆశీర్వదించి, దీవించి అభివృద్ధి పరిచే దేవుడిగా ఉంటా ఉన్నారు. కనుక అతి మహామందిరములో మనందరం కూడా ఆరాధిస్తున్నాం. ఇది జీవము కలిగిన దేవుని మందిరము. మనం జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఆరాధిస్తా ఉన్నాం. ఈ మందిరములో ప్రవేశించినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారుగా ఉంటారు. ఈ మందిరంలో ప్రవేశించినటువంటి వారు ఆయన యొక్క వేడులు, ఆశీర్వాదములతో, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన సన్నిధిని, ఆయన సహాయాన్ని పొందుకునేటటువంటి వారుగా ఉంటారని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక అతి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా మరి ప్రభు కృప చూపాలని నా మాటలు నేను ముగిస్తా ఉన్నా. చట్టము శుభ్రపరిచిన మీకు వహిస్తే సంప్రదాయానికి మీరు వందనాలు తెలియజేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. మధ్యలో గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుల తండ్రి, ఉపయోగాలను వందనాలన్నా, ఇదిగా మీరు దయచేస్తున్నటువంటి కార్యక్రమం బట్టి మీకు వందనాలు. ఇంతవరకు రాష్ట్రులు మాట్లాడిన మాటలకు వందనాలు తండ్రి. విద్యలో ఫలించేదని ప్రార్థన చేస్తున్నాం. ఇందులో సమయాన్ని మీకు దీవెనకరంగా మార్చండి. అయినా రాష్ట్రంలో ప్రత్యేకమైన రీతిలోనైనా మరొకసారి మాట్లాడుతూ బలపరిచి ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగాను అయినా నామానికి నమ్మకరంగా కార్యక్రమాలు
కీర్తన పాడుతూ దేవుని నామపరుస్తుందా నాయకుగా ఎన్ని యుగాలైనా ఆరాధ్య దైవం కీర్తన పాడుతూ దేవుని నామమును నామపరుస్తుందా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలనెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలను వేసితివే. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలను వేసితివే. జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఎవరి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడి సమయంలో లేఖన భాగం చదువుతున్నా. 122వ కీర్తన తిరిగి వచ్చి చదువుతాడు. 122వ వాక్యం తీసుకున్నాను. ఎవరో మందిరంకు వెళ్ళడమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించుకున్నాను. ఎరుషలేమా మా పాదములు నీ గమ్ములో నిలుస్తున్నాయి. ఎరుషలేమా బలములను
కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కివేయును. అతడు న్యాయం తీర్చుటకే సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముందును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయుచు ప్రయత్నించను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జరుపుడు వచ్చిన మరి నోవా పీస్ మెమోరియల్ గోల్డెన్ చర్చ్ సంఘ సభ్యులందరికీ, అలాగే ప్రేమలో ఆహ్వానించిన మరి ఆచార్య టీవీ రూపసదేవి గారికి, మరి కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది దేవుని దగ్గర మరి అయ్యగారు కూడా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మురింకా చేశాను. కనుక ఈ సందర్భంలో నేను కూడా మురింకా చేద్దామని ఆశిస్తున్నాను. మంచిది. మరి మందిరం, దేవుని యొక్క మందిరం యొక్క వార్షికోత్సవంలో మందిరం యొక్క పునాది, ఆ పునాది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. పునాది బలముగా ఉంటేనే ఆ పైన కట్టబడ్డదంతా కూడా గట్టిగాను బలంగాను ఉంటుంది. మనందరికీ తెలుసు, లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పి మధ్యరాత్రి తర్వాత 16వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. నా మాటలకి వాట్సాప్ శ్రీ ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టడం బుద్ధిమంతునే ఓలివునని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక మనము ఈ యొక్క పునాది, అలాగే దాని యొక్క బలం మరి ప్రభు మహిమాత్రమే ఆమె చేసింది. ఇది పునాది ఉన్నటువంటి బలం. రెండవదిగా ఐక్యత వృద్ధి. అంటే సంఘం మనకు కావాల్సింది ఐక్యత మరియు వృద్ధి. మనం చూస్తున్నాం ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యంలో వచనాన్ని చదివి సహాయం చేయండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుతున్నాం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున అయ్యగారి చెప్తూ ఉంటారు. ఎవరి కృపా పరిమాణం వాడలేరు అంటూ ఉంటారు. అది ఎవరి కృపా పరిమాణమో వారి, ఎవరెవరి తలాంతు వారి, ఒక తలాంతు ఒకరికి వెళ్ళదు. పరిమాణం చొప్పున ప్రతి కీలో వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు ఆయన పేరు ప్రేమ కాబట్టి ఆ మాట కాదు. ప్రేమయందు
క్షేమాభివృద్ధి, ఐక్యత, క్షేమములో వృద్ధి. గ్రేసమ్మ గారు పునాదిని మరి వేసి దాన్ని బలపరుస్తూ వస్తే ఆచార్యులు వారు దీనిని ఐక్యతలోనికి, వృద్ధిలోనికి తీసుకుని వచ్చారు. అది చక్కని బిల్డింగ్ మరి అమ్మగారి టైంలో మరి కట్టడానికి మరి ఆమెను ఈ యొక్క గుడి పండుగలో జ్ఞాపకం చేసుకోవడానికి గల ముఖ్య కారణం అదే. ఆమె యొక్క మరి కృషి ఈ మందిరం కట్టడానికి చాలా ఉంది, అణువణువున కూడా ఉన్నదని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఆమె పునాదిగాను బలముగాను ఉంటే రఘుప్రసాద్ అయ్య గారు మరి ఐక్యతతోనూ వృద్ధితోనూ ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని ముందుకు మరి నడిపిస్తూ ఉన్నారు, వృద్ధి చేస్తూ ఉన్నారు. అందుకనే మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యములు ఏమంటుందంటే, అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై రాజులైన యాజక సమూహముగా మీరందరూ కూడా ఆయనను పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేస్తానికి దేవుడు ఇక్కడ వారందరినీ కూడా ఆయన పిలిచాడు. పిలిస్తే ఇక్కడికి వచ్చాడు. ఏంటి ఆశ్చర్యం ఏం చేశారన్న, వాడు గుడిపడదు అంటే వచ్చారు. రామదక్షుడు గారు వాడు గుడిపడదు అంటేనే వచ్చారు. ప్రభు కూడా అంతే పిలిచాడు. ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాల నా దగ్గరకు రండని పిలిచాడు. ఆయన యూనివర్సల్ కాలం, సార్వత్రిక పిలుపది. కనుక మనము కూడా ఆ సార్వత్రిక పిలుపులోనే భాగస్వాములమై ఈ దినమున ఈ పిలుపురాలలో ఈ లెనిన్ నగర్ ప్రాంతంలో నోవా గ్రేస్ మెమోరియల్ చర్చిలో మనందరం కూర్చొని ఉన్నాం. కనుక పునాది, దానికి ఉన్నటువంటి బలము, ఐక్యత, దానిలో ఉన్నటువంటి వృద్ధి. అంటే ఐక్యత, ఈ అవయవములు నేను నీతో గలవను, నువ్వు నాతో గలవద్దానంటే ఇక అవయవాలకు ఉన్నటువంటి విలువ ఏమీ లేదు. అన్ని కలిసి ఉంటేనే మనిషి అనబడతాడు, అందరూ కలిసి ఉంటేనే సంఘము అనబడుతుందని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మూడవదిగా దేవుని బిడ్డలారా, పునాది, బలము, ఐక్యత, వృద్ధి ఉంటే అక్కడ ఏముంటుందంటే థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. ఏముంటుంది? కృతజ్ఞత. ఇందాక మాస్టర్ సెక్రటరీగా చదివించారు 103వ సంకీర్తన 5వ కడ ఏమన్నా అక్కడ ఆయన చూస్తారు. 3వ సంకీర్తన 5వ చరణం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. దేవుడి కృప ఈ నోవా గ్రేస్ మెమోరియల్ పక్షమున ఉంది కనుక ప్రతి సంవత్సరము కూడా మనం అందరం కలిసి విడిపట్టాలు చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడికి కృతజ్ఞత ఎలాగంటే విశ్వసనీయతతో, ఫెయిత్ఫుల్నెస్. అట్లాగా అవిశ్వాసంతో కాదు, అవిశ్వాసంతో కాదు, అవివేకంతో కాదు, విశ్వాస్యతతో, దేవుని పట్ల మనకు నమ్మికతో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కనుక మరి ఈ యొక్క మందిర వార్షికోత్సవ సందర్భముగా మరొక పర్యాయము మన పునాది యొక్క బలం ఎలాగ ఉందో మనము తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తుంది, అయ్యా నేను నిలబడలేకపోతున్నాను, అయిపోయింది, నా ఎముకలు నిలబడతాను, నాకు సహకరించట్లేదని చెబుతూ ఉంటారు. వారు జ్ఞాపకం చేసుకుంటారు పునాది యొక్క బలం. తర్వాత ఐక్యత, వృద్ధి. ఐక్యతలో వృద్ధి ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము తెలుస్తాం. కనుక ఈ 3 విషయాలు మరి యొక్క
ప్రత్యేక సందర్భమున దేవుడు మా ఇంట్లో దీవించి ఆశీర్వదించిన దాక ఆమె సమయించినటువంటి
ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నేది నేర్చుకుంటూ యేసయ్యా. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రములు. సమయంలో దేవుని వాక్యంగా మన దేవుని పాస్టర్ చంద్రుడి గారు గారు దేవుని వాక్యం అంతా అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాం. తప్పకుండా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ తెలియపరుస్తున్నా. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆచార్య టీవీ వైపస్వాలయానికి, అలాగే కుటుంబానికి, అలాగే మీకందరికీ వేసుకున్న తెలిసిన మా వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, గవర్నర్ గారికి, మా ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు వందనాలు. మీకందరికీ కూడా సంతోషిస్తున్నారా? మంచిది, సంతోషం. ఈరోజు మరి గుడి పండుగ, అమ్మ పండుగ ఇద్దరు కలిపి మనం చేసుకుంటూ ఉన్నాం కనుక అయ్యగారిని అడిగారు, మరి ఎంతకాలం అవుతున్నట్లు మా పిల్లలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ మందిరం ప్రారంభించబడి, అంటే సంఘం ప్రారంభించబడి 26 సంవత్సరాలు. ఫెలోషిప్ మా యూకే ప్రారంభించబడి 26 సంవత్సరాలు. ఈ సంఘం కూడా ఇక్కడ విడుదల ప్రార్థన మొదలుపెట్టి 26 ఏళ్ళు. నేను మొట్టమొదటిసారిగా పిల్లగాళ్ళ సభకు వచ్చాను, మీటింగ్స్. ఆ మీటింగ్స్ కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి ఫస్ట్ స్కూల్లో పెట్టారు, స్కూల్ లెవెల్లో పెట్టారు. అప్పుడు వచ్చారు, స్కూల్లో పెట్టినప్పుడు వచ్చారు. ఫస్ట్ విడుదల రావడం భోజనానికి ఎక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నైట్ మీటింగ్ అయినా ఫోన్ చేసేదాము. అది ఒక గుర్తు, సంస్కారం. తర్వాత ఈ మందిరం మరి ప్రారంభంలో నుంచి నేను ఉన్నాను. తర్వాత మందిరం ప్రతిష్టప్పుడు కూడా రమణ గారు చేతుల మీదుగా ఈ మందిరం మరి ప్రారంభించబడటం ఎంతో ఆశీర్వాదకరం. అప్పుడు కూడా నేను ఉన్నాను, మరి అడ్వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక చాలా అద్భుతంగా ఎంతో ఘనంగా జరిగింది మందిరం ప్రతిష్టారాధన. ఇక్కడంతా కూడా విక్రిసిపోయారు. దేవుని సేవకులు ఎంతో మంది గౌరవానికి వచ్చారు. ఎంతో ఆశీర్వాదంగా ఉంది కనుక ఈ మందిర ప్రారంభం అప్పుడు అట్లాగే ప్రతిష్టారాధనలో పాల్గొనే భాగ్యం దేవుడు నాకు కూడా కలుగజేసినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. తర్వాత అమ్మగారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అమ్మగారు ఎంతో దైవ భక్తి కలిగిన తల్లి, నీటి మాత్ర. మేము ఎక్కువగా గుంటూరులో మల్లికార్జునపేటలో మరి మనోరాజు గారు అమ్మగారు అక్కడ ఉన్నప్పుడు అయ్యగారు మరి మేము గడ మీద ఎప్పుడు వచ్చేవాళ్ళం. అక్కడ నేను ఎప్పుడు వచ్చినా బయట మనసుగా కూర్చొని వాక్యం చదువుకుంటా ఉంటారు. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూ ఉంటారు. మాకు చాలా ఆశ్చర్యం వేసేది. మేము చాలా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళేవాళ్ళం అక్కడికి. ఏ టైం వెళ్ళినా సరే అమ్మ బైబిల్ ప్రార్థన చేయమని అడిగేవాళ్ళం మేము. కనుక ఇప్పుడు బయట చదువుతా ఉండేది. అసలు ఇంత ఈ సేపు ఇంత పెద్ద వయసులో ఎట్లా చదువుతున్నా అనుకునేవాడు నేనైతే వాస్తవాన్ని. కనుక దేవుని వాక్యం మీద అంత ఆసక్తి ఉంటుంది, ఎంతో ఆసక్తి. కనుక
ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకోవడం. అది తల్లి గారి యొక్క వ్యాపకం. కాబట్టి అందుకని ఆమె ఎంతో దైవభక్తి కలిగిన తల్లి అని నేను కళ్ళతో చూసి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మరి ఆమె ద్వారా ఇక్కడ సంఘం ప్రారంభించబడి మరి అయ్యగారి ద్వారా ఇక్కడ సంఘం వృద్ధి అయ్యి ఇక్కడ మందిరం కట్టబడి మరి ఈ రీతిగా వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం ఈ విధంగా జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో చూపించారు. ఎంత సంతోషపడి ఈరోజు సంతోషంగా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము కనుక ఇది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. అలాగే చక్కటి వాక్యాలు మనం విన్నాం. ఇది దేవుని మందిరమేగా వేరే కాలం వైపుగా చెప్పారు. మరి భద్రత గారు ఒక పాయింట్ చెప్పారు, పునాది మనం అందులో అనుభవంగా ఉన్నాం అది కట్టబడాలని. కానీ నేను కూడా 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పాను, 2 మాటలు చెప్తే అనుభవిస్తాను. కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతుందా 84వ కీర్తన. దేవుడు మరి ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు 26 ఏళ్ళుగా ప్రార్థన ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి మందిరం ఏర్పడి ఇది 40 సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కనుక ఇంతవరకు మొదటి సమయంలో 7 ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తారని చెప్పి ఎబెనేజరు అని సమూయేలు గారు ఒక రాయి తీసుకొని అక్కడ పేరు పెడతారు. కనుక ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఇన్ని సంవత్సరాలు చక్కగా సంఘం వృద్ధవడానికి, చక్కటి మందిరం కట్టబడడానికి, ఆ శ్రేష్టమైన శిలువ సన్నిధి ఇక్కడ ఏర్పడడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. కనుక ఇంతవరకు ఇంత ఉందేంటంటే అది కేవలం ఆయన కృప. అందుకే ఆయన కృప నిరంతరము ఉన్నారు, ఆయన కృప నిరంతరము. కాబట్టి మరి దేవుడు ఎంతవరకు సహాయం చేశాడో అంత మాత్రమే కాదు, దాని ప్రభువారు ప్రారంభించిన దాన్ని కొనసాగించువాడే రానున్న దినాల్లో ఇంకా ఈ మందిరాన్ని కొనసాగిస్తూ ఈ సంఘాన్ని కొనసాగింప చేస్తూ రానున్న తరాలకి, నెక్స్ట్ జనరేషన్ కి, తరతరాలకి ప్రభు రాకడ వరకు ఈ మందిరం ఇలాగనే కొనసాగించే దేవుడు. ఆయన ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగించువాడే ఉన్నాడు. కనుక మందిరాలు ఎవరు మనం కట్టుకున్న సంఘము మరి మనం ఎన్నో పేరు తెచ్చుకుంటాం. మరి నోవా గ్రేస్ మెమోరియల్ లూథరన్ చర్చ్ ఎంత అద్భుతమైన సంఘం ఇది. అలాగే మనం సార్వత్రికంగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ విశ్వాసం అందరూ కూడా దేవుని సంఘము. కనుక ఈ సంఘానికి పునాది ఎవరో దేవుడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తలులు వేసిన పునాది మీద క్రైస్తవ సంఘము 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినాన కట్టబడింది. అయ్యగారు మాకు ఆ పెంతెకోస్తు పండుగ చాలా రోజులు చెప్పారు నాకు అధ్యాయంలో. కనుక ఆ దినాన సంఘం కట్టబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచం అంతా కూడా సంఘం కట్టబడుతూనే ఉంది. ఈ పిడుగురాళ్ళలో కూడా సంఘం కట్టబడింది. ఎంత సంతోషం. కనుక ఈ సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు. మరి అంత మాత్రమే కాదు, ఈ సంఘములకు శిరస్సు ఆయన, ఈ సంఘానికి మూలరాయి ఆయన, ఈ సంఘానికి నడిపించేవాడు కూడా మరి ఆయనే, కొనసాగింపజేసేవాడు కూడా ఆయనే. కనుక సేవకు ఒక మా పని దేవుడు పేరట ఆయన అప్పగించిన పని నెరవేర్చడమే మా పని. మా తర్వాత ఎవరు పని చేస్తా ఉంటారు, కానీ సంఘము ప్రభు రాకడ వరకు నిశ్చయము ఉంటుంది. కనుక ఈ సంఘము, ఈ మందిరము
ఎంత చక్కగా నిర్మించాడు దేవుడు. మా మందిరాలన్నీ 10 అడుగులు 12 అడుగులు ఉంటాయి. 12 ఈ మందిరం ఎంత ఎత్తుందో చూడండి, 30 అడుగులు పైన ఉంది. 27 అడుగులు ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మందిరం. సిలువ ఎంత అద్భుతంగా, చాలా ఎత్తైన సిలువ ఇక్కడ ఏర్పాటు చేయబడు. ఎందుకంటే సిలువే మనకి శరణం. అద్భుతమైన పాట పాడతారు కదా, సిలువేనా శరణ ఎన్నుగా. కనుక ఆ చెట్టు భానుమూర్తి గారు రచించిన అద్భుతమైన పాట. కనుక సిలువే మనకి విలువనిచ్చింది. మన పాపాలన్నీ ప్రభువు ఆ సిలువ మీద మోసారు కనుక ఆ సిలువ సన్నిధిలో మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనపై దృష్టి ఉంచి అడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన సన్నిధిలో ఆ సిలువ శక్తితో మనం నింపి ఆ పునరుద్ధాన భావంతో మనం నింపి ఆయన అక్కడ మనం సిద్ధపరుస్తాడు. కనుక 84వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించును. కనుక దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులట. ఎంత భాగ్యం. బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలో ఇది ఒక గొప్ప ధన్యత. ధన్యులంటే మధ్యవర్తులు. ధన్యులంటే మన దృష్టిలో భాగ్యవంతులంటే ఎవరు కూడా మంచి డబ్బులు, ఉద్యోగము, కార్లు, అష్టైశ్వర్యాలు అంటారే, అష్టైశ్వర్యాలు అన్ని కలిగి ఉన్నాడు బాగా అయి ఉన్నది అనుకుంటాం. కానీ భాగ్యవంతులు దేవుని దృష్టి ఎవరు? మనమే. దేవుని మందిలో ఎవరైతే నివసిస్తారో వారే ధన్యులు, వారు భాగ్యవంతులని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కనుక మరి బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మందిరంలో మరి ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క రాత్రి దేవుడు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ స్థలము మీద చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉన్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సులో నిత్యము దాని మీద ఉండును. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేశారు కదా. కనుక దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలో ఇక్కడ మనకు అర్థం అవుతుంది. నా పేరు పెట్టబడిన నా చెల్లెలు తమను తాము అర్పించుకొని నన్ను ప్రార్థన చేసి నన్ను వెదకి మనలో ఉన్న దొరుకున పొరపాటు, చిన్న చిన్న అవిధేయతలు, పాపాలు అన్నిటిని కూడా మనం మరి విడిచిపెడితే అప్పుడు దేవుడు ఆకాశం నుండి మన ప్రార్థన వింటాడంట. ఈ మందిరం పైన అదృష్టి నింపి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన విని మనల్ని స్వస్థపరుస్తాడంట. మన కుటుంబాలను, మన పేటలను, మన పట్టణాలను, మన దేశాన్ని స్వస్థపరుస్తాడంట. కనుక అంతేకాదు ఈ స్థలం మీద, ఈ స్థలముతో చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. కనుక
ఆయన ప్రార్థన చేశాడు, అడిగాడు, అయ్యా శత్రువులు మా మీదకి వచ్చినప్పుడే కానీ, ఈ దేశంలో పనులు వచ్చినప్పుడే కానీ, భయంకరమైన తెగులు వచ్చినప్పుడే కానీ, విపత్తులు వచ్చినప్పుడే కానీ, మేము నీ పేరు పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేశాడు. దానికి జవాబుగా దేవుడు అంటున్నాడు, ఈ మందిరం పైన, ఈ స్థలం పైన నా కనుదృష్టి నిలుపుతున్నాను, నా మనస్సు దీని మీద ఉంచాను, కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు నేను నా ప్రార్థన, మీ ప్రార్థన వింటాను అని దేవుడు అంటున్నాడు. కనుక ఈ స్థలంలో చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని. కాబట్టి ఎన్నో తెగుళ్ళు చూస్తున్నాము. కరోనా చూస్తాం, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూస్తాం, ఇప్పుడు రకరకాల ఎన్నో వైరస్, ఇట్లాంటి అలాగే కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, మరి ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటివి మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? మందిరంలోకి వచ్చి ఇక్కడ మోకరించి దేవుని దగ్గర నీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు వెంటనే వింటాడట, మన ప్రార్థన ఆలకించి మనకి సహాయం చేస్తాడట. అందుకని నీ మందిరంలో నివసించువారు, అందుకని ఏం చేయాలి? మందిరాన్ని మానేయాలా? చక్కగా రావాలి కదా, మందిరానికి రావాలి. మీరందరూ ఏం చేయాలమ్మా? ముందే మందిరాన్ని శుభ్రంగా పని చేయాలి, పరిచయం చేయాలి. ఎవరు మందిరం పని చేసుకోండి, దానికి ఆశీర్వాదంతో ఉంటారు. ఇది దీవుల్లో బ్లెస్సింగ్స్ అన్ని మీకే కదా. కనుక మా సంఘాల్లో కొంతమంది ఒప్పుకోడు చెబుతుంటారు, అయ్యా వాడు దేవుడిని తెలియని వాడు వస్తూ ఉంటారు, అయ్యా ఒక 7 వారాల మందిని పెడుతాం అయ్యా. వాళ్ళకు కుమారుడు వాడు అమెరికాలో సెటిల్ అయిపోయినా, వీళ్ళు చాలా ఉన్నారు, ఇళ్ళు ఉన్నా, షుగర్ బీపీలు ఉన్నా, ఏంటి 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఇంటి పైన మందిరం అయితే కింద నుంచి బకెట్లు తీసుకొని గోరింగ్లు కొట్టుకొని మోసుకొని పైకి వెళ్ళి నేల శుభ్రంగా తుడిచి కడిగి కుర్చీలన్నీ తుడిసి వాకింగ్ చెప్పే వాళ్ళంతా శుభ్రం చేస్తారు. వారం వాళ్ళు వచ్చారు. ఎందుకని? మందిరం పనిచేస్తే మా పిల్లలను దేవుడు ఆశ్రయిస్తాడు, మాకు ఆరోగ్యం ఇస్తాడు అని వాళ్ళ విశ్వాసం. ఇంకా మీరు కూడా ఏం చేయాలి? అందుకని అందరూ చేయాలి కదా, మందిరం పని చేయాలి. మా మందిరం మాకప్పుడు అసలు వర్షం అంతే మునిగిపోయేది. మా ఇంటి ముందు కాలంలో ఉన్న ఆ మురుగు నీళ్ళంతా లోపలికి వచ్చేసి వాసన వచ్చేసేది. అప్పుడు ప్రతి ఆదివారం మేము, అయ్యా ఈరోజు వర్షం తిరిగేయ్యా, ఈ రోజు వర్షం రాకుంటే బాగుంటాయ్యా, సమ్మర్ అందరూ వస్తే ఇబ్బంది పడతారు, వర్షం వస్తానికి. శనివారం మొత్తం మేము నీళ్లు తీసుకొచ్చి కొట్టి పెనాయిల్ వేసి, డాక్టర్ పెనాయిల్ అవి ఇవి వేసి మరి మంచిగా తుడిచి ఆరిందాక ఉండి ఫ్యాన్లు వేసి దెబ్బలు పడేవాళ్ళం. ఎంత ప్రయాసపడేవాళ్ళం ఆదివారం అందరు రావడానికి. కనుక అట్లా ఫస్ట్ నేనే కష్టపడేవాడు, మొదలు నేనే కడిగేవాడు. నేను, మా చెల్లి, మా మమ్మీ అందరూ కలిసి మొదలు కడిగేవాడు. సూపర్గా పొలంతా చీపులతో కొట్టేవాడు. అయితే ఈరోజు ఆ పరిస్థితి తప్పించి పైన ఇచ్చేయడం. అట్లాగే దేవుడి ₹1,00,00,000 మందిరం కూడా ఇచ్చాడు, ₹1,00,00,000 మందిరం ఇచ్చాడు. ఒకటి కాదు, మిమ్మల్ని కూడా దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు పెద్ద మందిరం ఇక్కడ ఇచ్చారు, చక్కగా టైల్స్, గ్రానైట్ ఎంత బాగుందో. దీన్ని మీరు ఏం చేయాలి? ప్రతి శనివారం డ్యూటీలు వేసుకొని మందిరం పని చేస్తే మీకు ఎన్నో దీవెన కదా. అట్లాగే ప్రతిరోజు వచ్చి మందిరంలో మీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసింది, మీకు అంతా ఆశీర్వాదం. మనసు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి, కాసేపు బైబిల్ చదువుకోండి,
దేవుని మందిరంలో మనందరం కూడా ఏం చేయాలా? ఆదిమ సంఘం ఎలా ఉంది? అపోస్తుల కార్యం 2:42లో వారు ప్రార్థన చేయడం ఎందునో, వాక్యమందునో, రొట్టె విరుచుడు ఎందునో, అపోస్తుల బోధ ఎందునో ఎడతెగక ఉన్నారు. సహవాసం ఎడతెగక ఉన్నారు. కాబట్టి దేవుని మందిరంలో మీరందరూ ఏం చేయాలా? అపోస్తుల బోధ అయ్యగారు మీకు చక్కగా వాక్యం చెప్పి అయ్యగారు సేవకులకి బోధించి మాకు బోధించి అయ్యగారు ఆయన జ్ఞానం మాకు ఎవరికి లేదు. దేవుడు మీకు ఎంతో భాగ్యవంతులు. ఆయన మాటలు వినే భాగ్యం మీకు దొరికింది. కాబట్టి మరి ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఎంతో ఉన్నతమైన విద్య కలిగిన వారు కనుక వేదాంత విద్య కలిగిన మాకందరికీ ఆ మర్మాలు బోధిస్తూ ఉన్నారు. కనుక సేవకులకే బోధించే గొప్ప దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ఎంతో భాగ్యవంతులు. మరి ఇక్కడ ఆ బోధన మీరేం చేయాలా? వినాలి. విని హృదయం మధురపరుచుకొని రాసుకొని ఆ వాక్యాన్ని అనుసరించాలి. వాక్యమందులో తర్వాత ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ప్రభు వల్ల తీసుకోవాలి. తర్వాత ఎప్పుడు అందరూ కలిసి ఐక్యత, సహవాసం, పరిశుద్ధుల సహవాసం. కనుక దేవుని సంఘం అంటే ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని హృదయంలో పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు సంఘం ఇంకా విస్తరిస్తుంది. మీరందరూ ఇంకా దేవుని పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు, వృద్ధి పొందిస్తాడు. దేవుడు మన ప్రాంతాలను ఇచ్చాడు, మనని స్వస్థపరుస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక ధన్యులవుతారు మీరు. ఈ మందిరంలో నివసించేవారు ధన్యులు. ఇంకా ఈ మందిరంలో ఇప్పుడు కూర్చుంటే ఒక్కొక్కడు బిడ్డలు ఎంత అద్భుతమైన ఖర్చు కట్టాలని పాటపడ్డారు. దేవుని మందిరం అంటే కృతజ్ఞతాస్తుతులు. నిత్యము వారు నిన్ను స్తుతించుదురు అని చదువుకున్నాం కదా. అలా స్తుతి ఆరాధన కూడా మందిరంలో ఎప్పుడు ఉండాలి. దేవుని స్తుతించడం. ఇలా దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంట? దేవుని భావాన్ని పొందుకుంటారంట. వారు యాత్ర చేస్తారంట. నీ వలన బలవంతు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి. కనుక మనమందరం యాత్రికులు. ఏ యాత్ర చేస్తున్నాం? విశ్వాస యాత్ర, ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర, పరలోక యాత్ర కదా. ఇందాక ఆత్మగారు చెప్పారుగా, పరలోక గవినిది కదా. మందిరం అంటే పరలోకానికి ఎంట్రన్స్, ద్వారం. ఇక్కడ నుంచి మీరు ఎక్కుతా ఉండాలి. మనం యాత్ర చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? వారిలో చూడండి, ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. 7వ వచనం, వారు నానాటికి ఫలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడులో సియోనులో దేవుని సన్నిధిని మందిరంలో ఎవరైతే కనబడతారో, ఎవరైతే చక్కగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నమ్ముకొని ఆయన తన పొరపాటు విడిచిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవసభలో యెహోవా మందిరంలో నాటబడిన ఒలీవ చెట్ల వలె ఉంటూ మరి నానాటికి ఫలాభివృద్ధి నొందుతుంటారో వారు ప్రయాణం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారట? సియోన్ అంటే పరలోకానికి వెళ్తారు. పరలోక పట్టణంలో దేవుని సన్నిధిలో అందరం కూడా తాగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ నాటపడాలి? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా, పిల్లవాడు అంతా వృద్ధులున్నారు. మీరందరూ ఎక్కడ నాటపాడాలమ్మా? టీవీ మీద, అరుగుల మీద కాదట. 92వ కీర్తన ఎక్కడ నాటపాడాలి? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సార్వగలిగి పచ్చగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా పెద్దవాడు ఇంకా సారము కలిగి పచ్చగా ఉండాలి. వారు దేవుని మందిరంలో మనమందరం నాటబడిన వారై వర్ధిల్లాలి.
మనము కర్పూర వృక్షం వలె ఎదగాలి. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె మనం ఎదగాలి. కాబట్టి మనము ఎదగాలి. దేవదారు వృక్షం ఎట్లా ఎదుగుతుంది? స్ట్రైట్ గా ఎదుగుతుంది, వంకరతనం ఉండదు. అట్లాగే మనం కూడా దేవుడు అలా చక్కగా ఎదుగుతూ నాటబడి వర్ధిల్లుతూ మనము సారము కలిగి పచ్చగా మన కుటుంబాలు పచ్చగా ఉండగాక. మీరందరూ ఈ యొక్క నోమా గ్రేస్ మెమోరియల్ లోకల్ సంఘం నానాడికి ఫలాభివృద్ధి నొందదు కాక. ఈ మందిరంలో అడుగున ప్రతి వారం కూడా ఈ మందిరంలో నాటబడి వర్ధిల్లుదురు గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. సారము కలిగి పచ్చగా మీ కుటుంబాలు ఉండును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండాడుగా దీవించును గాక. అయ్యారికి కూడా దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించి ఇంకా సారము కలిగి మాకందరికి యూరోపియోకి అలాగే సేవకులకి అలాగే మీకు అందరికి కూడా ఇంకా దివ్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ వాక్యము మాకు అందిస్తూ నానాటికి ఫలాభివృద్ధి నందునట్లుగా దేవుడు అయ్యారు తగిన కృప అనుగ్రహించునుగాక. యూపీఎం కూడా దేవుడు దీవించునుగాక. మీకు వందనాలు తెలియజేస్తున్నా. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నా. మన మధ్యన ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిస్టర్ విక్టోరియా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. అందరూ చేస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇవయ్యా అయ్యగారు ప్రసవ అయ్యగారు బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో ప్రభా అయాని రాసులు ఏర్పాటు చేసుకొని ప్రభా ఈ చక్కటి మందిరంలో ప్రభా నాయనానికి స్తోత్రాలు అయ్యా. నిన్ను స్తుతించడానికి అయ్యా మిగిచి నీ గొప్ప అవకాశాలు బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మందిర వాసన వచ్చే దినాన ప్రభా అయ్యా ఎంతవరకు పాటల్లో వాక్యంలో ప్రార్థనలో మీరు నడిపించినందుకు వందనాలు ప్రభా. విత్తబడిన ప్రతి మాటనయ్యా నా మా హృదయాల్లో నాటండి. అవునయ్యా దేవుడి మందిరంలో నివసించి వారి ధన్యులు అంటున్నా ప్రభా. మీ సన్నిధానంలో ఒక్క దినము గడుపుతా 1000 దినాల కంటే అయ్యా శ్రేష్టమైందని చెప్పావు ప్రభా. అయ్యా నా పేరు పెట్టబడిన జనులు తమకు తగ్గించుకొని అయ్యా ప్రార్థించినప్పుడు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి కళ్ళు దృష్టి నుంచి నన్ను ప్రార్థన ఆలోచిస్తాను. అయ్యా నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి నీ మందిరంలో ప్రభా పరిశీలన చేయడం ఎంతో గొప్ప భాగ్యం తండ్రి. అయ్యా నీ రాసులు అయ్యారు బట్టి వందనాలు ప్రభా. నీ రాసులకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినిచ్చి ఇంకా నీ సేవలో ఈ ప్రాంతంలో ప్రభా ఘనంగా మీరు వాడుకోండి. వచ్చిన బిడ్డల బట్టి వందనాలు అయ్యా. నీ రాసులు ఇచ్చిన ప్రభా కుమార్తెను బట్టి అల్లుని బట్టి అయ్యా వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన విశ్వాసులు అందరూ బట్టి వందనాలు. వచ్చిన అయ్యా నీ దైవ సేవకులు ఈ అయ్యా ప్రతినిధి గారిని బట్టి అయా కమిటీ అందరూ బట్టి మరొకసారి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాడు. అయా ఈ కార్యక్రమంలో ఈ మందిర వాసవచ్చలో ప్రభా మీరు నడిపించారు. జరుగుతున్న కార్యక్రమం అంతటిని చేతులకు అప్పగిస్తూ ముందుండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన నడిపించిన విక్టోరియా గారికి మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం
ఈ వార్షికోత్సవానికి కమిటీ వాళ్ళంతా రావడం చాలా సంతోషంగా ఉంది. ఆలయం వారిని కూడా జరుగుతున్నారు. మళ్ళీ అధికార హోదాలో రాదు, ఆత్మీయ హోదాలో రావచ్చు, కానీ అధికార హోదాలో రాదు. దేవుడికి అధికారాన్ని ఆధిక్యంగా చేయట్లేదు కదా. నేను ఎప్పుడు చేసే మాట్లాడు చూద్దాను. అమ్మ రిటైర్ అయిపోయిన తర్వాత ఎందుకు కాలనీ ఉంటుందో నాకైతే తెలియదు. కాలనీకి వచ్చిన అమ్మ ఊరికి పంపాలి. చదవటం రాయటం తెలియని వాళ్ళందరినీ పిలిచి చదువుతుంది. చదివించిన అన్ని కూడా వీళ్ళకి చదువు చెప్పి రావడం కూడా నేర్చుకుంటున్నారు. రావడం కూడా వచ్చి అమ్మ దగ్గర ఇంకా ఎక్కువ ఏంటంటే అక్కడ పెద్ద చర్చి ఉంటే ఆశీర్వాదం కోట ఆశీర్వాదం వాడు కూడా దగ్గర ఖాళీ చేస్తారు. వాడు కూడా దగ్గరే నేర్చుకున్నారు. అంటే నేర్చుకున్నది తర్వాత మమ్మీ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి నడిచి పెద్ద చర్చికి వెళ్ళేవారు. అప్పుడు అసలు ఆటో లేదు. చర్చి మొదలు పెట్టుకున్నప్పుడు కూడా ఆటో లేదు. పోలీస్ స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి నడిచి రావాలి. ఇల్లు లేదు. ఎండాకాలం నాకు బాగా తెలుసు. ఎండాకాలం అక్కడ నుంచి నడిచి ఇక్కడ వచ్చేసరికి కన్ను ఎప్పటికీ అవుతుంది. మీకు తెలియదు అంటే ఈ కన్ను ఎప్పుడంతా దొరుకుతుంది. ఇలా దొరుకుతున్నా మీకు లేదు. అట్లుంటే అక్కడి నుంచి నడిచేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఓ 10 మందిగా ఏం పంపించాలి అక్కడికి. ఆ తర్వాత ఈరోజు నేను మగవాళ్ళు పనిచేస్తూ మగవాళ్ళ నుండి వచ్చే ఇంకా గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది. గుంటూరు వెళ్ళినప్పుడు అన్నీ నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలిసినా తెలియకపోయినా పెద్దన్నకి ఈ కాలనీలో కాపులు ఉన్న వాళ్ళంతా మీరు ఒప్పుకున్నా ఒప్పుకో. ఈ కాలనీలో కాపులు అవుతారంటే అమ్మే నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నీ తోడు నువ్వు కొనుక్కున్నా, ఈ కాలనీలో కాపులు ఉన్న ప్రతి ఒక్కరు విశ్వమోహన్ రెడ్డి అనేది రుణం అంటే ఇది 80 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. కేంద్రం కుదిరాలో స్వర్ణ పిచ్చి అని అప్పట్లోనే స్వర్ణ పిచ్చి ఆదేశంలో ఉంది. పెద్దలకు ముందు సిపిఐ సిపిఎం ఆ పార్టీలు వాడి ఇక్కడ మున్సిపల్ వేశారు. కానీ స్వర్ణ పిచ్చి దానికి నిలవలేదు. విశ్వమోహన్ రెడ్డి నిలబడి క్లాస్ వేశాడు, క్లాస్ నిలిపాడు, పోరాడాడు. అందరితో నేను 3 సార్లు మాట్లాడాను. ఒకసారి మా నాన్న జ్ఞాపకార్థం పెట్టుకున్నాను. అప్పుడన్నీ కూర్చులే ఖచ్చితంగా కూర్చులే. అప్పుడని మా ఇంటి ముందు జ్ఞాపకార్థం పెట్టుకున్నామని ఆఫీస్ వెళ్ళి అన్న ప్రార్థన పెట్టుకున్నానన్నా అంటే బయట పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోవాలి. బయట కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి.
పెట్టుకోవచ్చు. ఆ ఇంట్లో కూర్చొని పాటలు పదాలు పెట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. రెండోసారి ఎప్పుడు మాట్లాడాలంటే అమ్మ అక్కడ అట్టుకున్నప్పుడు అప్పటిదాకా అక్కడే కూర్చొని జస్ట్ అలా లేచి లోపలికి వెళ్ళాడు. ఆయన బాగుంది నేను అది వెళ్ళి అది జరిగినప్పుడు వెళ్ళి ఒక క్షణం ఆలస్యమైంది. ఏమైందంటే నిమిషంలో చచ్చిపోవాల్సిందేగా, ఎంత నిబ్బరంగా ఇంకైనా చచ్చిపోవాల్సిందేగా. ఇక ఆ తర్వాత ఆయన నిర్బంధానికి వెళ్ళకుండా సరే మామూలుగా మాట్లాడారు. 3 సార్లు మాట్లాడారు. 3 సార్లు కూడా మన అయితే ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. పెద్దలని అలా జ్ఞాపకం చేసుకున్నాక కర్తవ్యంగా ఉన్నాం. మరి మక్క మనతో పాటు పోలియో నువ్వు పుడతా నేనే గోళ ఇద్దరి పక్క నీకే ఉద్యోగం వాళ్ళు పోలియోకి ఉండేది కాదు. గతకి ఆలోచన సభలో సిలువ అలాగా వచ్చి నాలుగులో దేవుడు పెద్దగా మా అమ్మ బాగుండేవాడు. మా అమ్మ పిలిచి గుళ్ళో సిలువ వచ్చింది, ఎవరికన్నా పాఠశాలలు ముడిగట్టుకుంటాను రోడిస్తాను. అప్పుడు పెద్దకి సమీరా అటు వృద్ధాశ్రమం ఉంటారు జమీరా జమీరా అక్కడ మళ్ళీ ఇంకో అమ్మాయి కూడా ఉంది జమీరా సాంబా వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ వాళ్ళకి చెప్తే చాలా మంది వెళ్ళి నన్ను వెళ్ళి అమ్మ మా గుడిగట్టుకుంటాము అంటే ఎందుకో ఆమెకి అప్పుడు వీళ్ళంతా అమ్మ దగ్గర వీళ్ళంతా కలిసి అప్పుడే నేను బయటకు వెళ్తానుగా అన్నయ్య కోసం అడుగుదామంటే వెళితే మీకు ఇష్టం తీసుకో మీకు ఇష్టం గుడిగట్టుకో. అప్పుడు ఇది ఎంత రోజు వెళ్ళి ఇది ప్రదేశాలు కూడా వెళ్ళి నేను అదేదో చెట్టుగా ఉన్న అన్ని వెతుకుంటే ప్రమిలా ఉంది చక్కగా కాబట్టి తలాగా మట్టి పోసుకున్నా అదే అని అదే ఖచ్చితంగా ఎడే కట్టుకున్నా ఇవన్నీ చూసి అలా ఇక్కడ నేను కట్టుకున్నా. అంటే ఉన్నదని కాదు, మొదలు పెట్టుకునేటప్పుడు పెద్ద రిక్షాలో రిక్షాలో వచ్చి చక్కగా అందుబాటు రోడ్డు చేసి అప్పుడు పెద్దన్న కాకుండా ఇంకా ముసలోళ్ళు వాళ్ళు వచ్చి ట్రైనింగ్ చేసి సరే ఇక్కడ పార్టీ అది కాదు. ఇప్పుడు ఏంటంటే పెద్దకి దేవుడిచ్చుకున్నాం. ఇవాళ మనం ఇక్కడ కట్టుకున్నాం. ఈ కాలనీ మొత్తానికి అందే దేవుడు అంటే దేవుడు ఆశీర్వదించి 16 తెచ్చి వదిలేసాం. అప్పుడు ఒకటే ఈ కాలం మొత్తానికి ఒకటే. అసలు నేను 20 చెప్పాను వాడిని ఆ మాట మనం గుడి పెట్టుకున్నప్పుడు గుర్తుందో లేదు అని ఆశీర్వాదం గారిని 100 రూపాయలు ఇస్తే
వృక్షాలు ఒక టెంటు, మైక్ సెట్, గొట్టం కట్టుకొని 100 రూపాయలు. ఆయన అంటే ఒక 27-28 ఆయన 1 రూపాయలు వారం 1 రూపాయలు ఇచ్చి నాకు పెట్టుకోవాలి. ఆయన చూద్దాం అనుకున్నాను నేను వాస్తవంగా చెప్పాను వాళ్ళకి చూద్దాం అంటే ఎందుకో నేను నా మాట విన్నా చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. నెల వారం 100 రూపాయలు ఇస్తే శతంలో దిగి అకౌంటానికి 100 రూపాయలు ఇస్తే రిక్షాలో టెంటు మైకు పంపించేవాడు. రిక్ష ఐడియా ఉండేది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ మైకు ఇది తీసుకుని అక్కడ మొదలు పెడతాం, అలా మొదలు పెడతాం. ఇంకా ఆ తర్వాత పాలు కట్టుకున్నాం, కానీ పాలు దగ్గర పడ్డ పట్టి అందులో తర్వాత పైప్ వర్షం పడేది అసలే ఆ తర్వాత ఎలాగైతే గుడి కట్టుకోవడానికి అందుకని నేను చేసిన మర్చిపోవాలి. పెద్దలని నేను మర్చిపోను, పెద్దక్కని నేను మర్చిపోను. నేను ఉన్నంత వరకు, నేను పోయినాక గుడి పండుగ జరిగినా కూడా అది గుర్తుపెట్టు ఉండబట్టే కాలనీలో ఉన్నవాడు మర్చిపోయాను, కానీ నేను మర్చిపోను. ఆ తర్వాత ఇంత గుడి ఎలా కట్టుకున్నామో నాకు అర్థం కాదు. ఇంత గుడి కట్టుకోవడానికి సగమేమో మా అమ్మ కాదు, మా అమ్మ ఏటీఎం కాదు. నెల తిరిగేసరికి డబ్బులు వచ్చాయి, ఏటీఎం కాదు. ఓటు తాగి రాగానే కాటు కట్టుకుని డబ్బులు తెచ్చుకోవాలి. ఆ ఖర్చులు ఆమెకు బాగుంది, మిగిలిన డబ్బులన్నీ ఇచ్చే కాదు. అందుకనే ఆ పేరు మీదే గుర్తు పెట్టుకుందామని. గుడి పండుగ మనకి మే 11 కానీ 2 పండుగలు చేసే డబ్బులు లేకుండా అమ్మ పండుగ గుడి పండుగ ఒకేసారి, అమ్మ పుట్టినరోజు 2 కలిసి ఒకేసారి చేస్తాను. గుడి పండుగ అమ్మ పండుగ అని అట్లా. తర్వాత మీ కష్టార్జితంలోకి మీరు ఇచ్చారు, గుడికి మీరు 48,000 ఇచ్చారు. కానీ అక్కడ బోరింగ్ చేసుకోవడానికి ఒక్కొక్క అడుగుకి ఇచ్చారు. ఇప్పుడు 60 అడుగులు దిగితే ఒక్కొక్క అడుగుకి ఎన్ని డబ్బులు ఆ డబ్బులు ఇచ్చారు, 60 రూపాయలు. తర్వాత పార్వతమ్మ పైన పార్వతమ్మ పూజ చేసేవారు. నీళ్ళన్నీ పార్వతమ్మే. అమ్మని బోరింగ్ ఇచ్చుకుంటే ఎందుకన్నాయా డబ్బులు అవుతాయి, నీళ్ళు బాగా చెప్పి నేను ధ్యాన మందిరం సగం కట్టుకున్నదా కూడా పార్వతమ్మే. నీళ్ళు మొత్తం కావాల్సిన నీళ్ళు మొత్తం మంచి జల పై దాకా ఆరోగ్యం జ్ఞాపకం. మళ్ళీ వాటికి గ్రానైట్ చేసుకుంటే ఇంత వరకు నేను గ్రానైట్ వేస్తాను. ఈ గ్రానైట్ అని కూడా పాల్గొంది. అదేం అర్థం కాదు. ఇక్కడ గ్రానైట్ వేసి ఇక్కడ కాన్ఫిడెంట్ వేస్తాను. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఏమడిగాను, ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రాళ్ళు ఏంటమ్మాయి అని అనుకుంటా. మేరక్క రాయి ఉంది, విజయమరాయి ఉంది, నీ కొడుకు రాయి, నీ విజయమరాయి ఉంది, ప్రవంతి రాయి ఉంది, జానీ రాయి ఉంది, అందరూ రాయలు ఉంది, సుందరగారు రాయి ఉంది, జ్యోతిరవి జ్యోతి రాయి. ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ట్రయల్స్ చేయమంటాయి. అంటే అన్ని ట్రయల్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ ట్రయల్స్ అన్ని వేసేప్పుడు కంప్యూటర్ లేదు, కానీ ఇది పని చేసి వాడుకుంటా. ఇది కదా అసలు
దేవుడి వల్ల ఆయన చేసుకోలేదు. ఇంకా చాలా మంది నాకైతే వ్యాఖ్యానం ఆయన చేసుకోవాలి అని కోరుకుంటుంది. తీరించాలి. రెండో కారణం ఏంటంటే యూపీఎం ఇంక గుడిగట్టుకున్నాం అంటే అసలు నాకు ఎప్పటికీ ఏం అర్థం కాదు. ఏంటంటే నేను దృష్టి బొమ్మలా కూర్చున్నా నాకు కాదు, నేనేం మాట్లాడాను. సొన్నం కొట్టిన దాయిలాగా వెళ్ళి వాళ్ళలో కూర్చుని కాదు, వచ్చేప్పుడు కవరించుకోవాలి. నేను వాకింగ్ చెప్పను, ఏం చెప్పను, నువ్వు వచ్చి కూర్చుంటుంది రాలేదా అని అంటారు. అట్లా వాకి ఇప్పటికి కూడా రాలే, ఇప్పుడు కూడా ఒక్కొక్కటి రాలే. పూలం మీరు పెడుతున్నారు, పూలం మాత్రం మీరు పెడుతున్నారు, గువ్వ మాత్రం మీరు పెడుతున్నారు. గువ్వ పెట్టేది అడుగు నా ఒంటి మీద ఉన్న ఖరీదైన బట్టలన్నీ ఇది ఇక్కడ కంటే వాడు చూసారా, ఈ కంటే వాడు అంకే నేర్చుకున్నాను. వీళ్ళే యూపీఎఫ్ అనేది ఉండబట్టి యూపీఎఫ్ ఉండబట్టి అది ఒకసారి ఏంటంటే పిడుగురాళ్ళ కాలనీకి ఈసన్ గారు నా మీటింగ్ పెట్టుకుంటానంటే పన్న మీటింగ్ పెట్టుకుంటానంటే ఆ రోజుల్లో ఏం మాట్లాడాలి వాటర్ తీసుకొని చూపిస్తే ముందు చెప్పి లోపలికి వెళ్ళి 20,000 అన్నీ 5 రూపాయలు ఆ రోజు 20,000 ఇచ్చి ఖర్చులకు వాడు. నేను 20,000 తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా రాజు గారు, వాడికి ఇచ్చి అరే నాకు తెలియదురా మైకు లైటింగ్ రుజువే చూడండి వాడు చేశాడు. ఈ సన్న గారు ఒక మాట అడిగితే ఇంకా అబ్రహం గారు ఇన్సార్లు వచ్చారు. దీన్ని ప్రతిష్టాయిని ధ్యానకేంద్రం ప్రతిష్టాయిని ఇగో ఈ సిలువ వేసినప్పుడు వచ్చాడు. ఆయన ఇచ్చండి అతను బాగా వచ్చి గుడికి వాడు అని చెప్పి అంటే యూపీఎఫ్ రెబ్బాయి అనేది కూడా కష్టపడి మర్చిపోకూడదు. రెబ్బాయి అనేది కూడా చాలా మంది ఇచ్చారు. ఇంకా వీళ్ళు శక్తి కొద్ది ఇచ్చారు. 10,000 ఎన్నిసార్లు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు ఇట్లానే ఉన్నారు. అందుకని ఇంత పెద్ద గుడి కట్టుకున్నాను. గుడి కట్టుకున్నాను, ధ్యాన మందిరం కట్టుకున్నాను. నేను ఆటమాట ఉన్నాను, గుడి ఎప్పటికీ జరగాలి. అది నాకు గుడి ఎప్పటికీ జరగాలి. మనిషితో గుడి పోకూడదు. మనం ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా గుడి కొనసాగుతుండాలి, ఆరాధన కొనసాగుతూ ఉండాలి. అంటే ధ్యాన మందిరం నేను కట్టుకున్నాను. ఎందుకంటే మూలం పడితే మనం చూసేవాళ్ళు ధ్యాన మందిరం ఆస్తి చెబుతుంది. నేను ధ్యాన మందిరం ఆస్తి ఆస్తి అంటే మన ఎవరు ధ్యానం పెట్టింది, నేను పెట్టింది కాదు. కాస్త వృద్ధార్థం ఉంది. పైన తర్వాత ఒక గోపురం పెట్టుకుని దాంట్లో ప్రశాంతంగా ఉన్నాము. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అన్నమాట. ఎందుకంటే నిజానికి వీళ్ళ సంఘాల మీద ఉన్నంత శ్రద్ధ నాకు అంతే తిరుగుమని వద్దనే ఉంటా. ఒక్కసారి మధ్య చేయడానికి కూడా చిన్నవేద్యం కూడా చచ్చిపోతే మధ్య చేయడానికి లేదు. నా ఇది మేరకు చచ్చిపోతే నేను లేను అయినా మరి మీరంతా భరించారు. మీ ప్రేమ బట్టి అమ్మ చచ్చిపోయినాక ప్రసాదాలు లక్ష్మి పొద్దున్నే వచ్చారు. మధ్య ఎంత అర్థం కాదు. అన్నయ్య నేను రేపు నుంచి రోజు టిఫిన్ చేయి వచ్చి ఒక 5 వాడుతున్నాను. అంతేనా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు టిఫిన్ చేయాలనుకున్న వల్ల ఎర్రమూతోడి పంపించినా అది ఎర్రమూతోడ వెళ్ళి టిఫిన్ తీసుకురారా నాకని చెప్పానంటే అప్పటి నుంచి అమ్మపోయినప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరే పోగలుగుతారా? ఒక్కసారి పోతున్నాను ఏం చెప్పాలి కారణం ఎక్కొట్టకపోతే చెబుతారు కదా అని చెప్పి ఎక్కొట్టారు. అందుకని ఇప్పటికి కూడా ఆఖరికి
నికాసుగా 14 కుటుంబాలు చేశారు. అంటే 2 వారాలు వారాలు 2 వారాలు కుటుంబాలు ఆదివారాలు తీసేస్తే 2 వారాలు 2 రోజులు ఇక 14 కుటుంబాలు రోజు వాటా చొప్పున కుటుంబాలు పంపించండి అడుగుతానే పంపించండి ఏమా కూరే కదే బిడ్డ నేనేం అడగట్లేదు అందరికి కూపెట్టి నేను అనుకుంటా కూరేగా మీరు తిన్నదే మీరు మళ్ళీ సపరేట్ కొడుతున్నారు కానీ అలా ఎక్కువ వేస్తున్నారు స్కూల్ ఎక్కువ వేస్తున్నారు అలవాటు పడుతున్నారు అర్థం కాదు. అయినా సరే నాకు రోజు మంచిగా కూరలు అవన్నీ పెడుతున్నాను. చాలా ఉన్నారు ఎప్పుడన్నా ఇలా పండుగ లేకపోతే భోజనాలు పెట్టుకున్నాను ఈ భోజనం వస్తున్నారు. నేను ఇప్పుడు బాగుంటుంది కానీ చాలా తొందరగా ప్రయాణంతో తెచ్చిస్తున్నారు. అలాగే ఉన్నది నేను ఉన్నా లేకపోయినా గురి అలా అక్కడ మాట ఏంటంటే నిజంగా నేను నా 2 కూతుళ్ళని బట్టి సందర్భం ఎందుకు సందర్భంటే మా నాన్న ఆగం చేస్తున్నారని ఏదో పడలేదు. గురి వెళ్తాను, ఐదు చేస్తాను, ఇది చేస్తాను, దేనికైనా ఖర్చు పెడతాను. మా నాన్న ఇది కట్టుకున్నట్లయితే దాదాపు 10 లక్షలు అయినాయి. అప్పుడు మా చిన్నవాడు ఉద్యోగం పోతుంది ఈ డబ్బులు ఖర్చు పెట్టకపోతే మా అభ్యర్థి కదా ఏ రోజు బిడ్డలు 1 రూపాయి అడగారు నాన్న ఈ నాన్న అని వాళ్ళ నోట్లో మా పెద్దవాడు కానీ మా చిన్నవాడు కానీ 1 రూపాయి ఏ రోజు అడగదా ఇవ్వలేదు అని యాస్ట్రోబాబు ఎప్పుడు వాడు నా మీద ఆశపడలేదు కాబట్టి చేస్తానే ఉన్నాను. ఇంకా వీటన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే యూపీఎఫ్ ఇవాళ ఇంత స్థాయిలో ఉండడానికి నా కుటుంబం నా సంఘం కూడా కారణం. మీరు నియంత్రిస్తే నేను పనిచేసేవాడు కాదు. నేను నియంత్రించగా నా కుటుంబం నియంత్రించగా నా సంఘం నియంత్రించలేదు. అందుకని నా శక్తిని అంతటిని నా సమయాన్ని నా శక్తిని అంతటిని నేను వెచ్చించడానికి వీలు కలిగింది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అని. అందువల్ల మీ అందరికీ చూడండి, మీ అందరికీ ఎప్పటికీ రుణమే. నేను ఎప్పటికీ నేను రుణమే. ఫోన్లు పెట్టే వాళ్ళకి టిఫిన్ పెట్టే వాళ్ళకి మరింత రుణం. అర్థమైందా? మరింత రుణం. ఎక్కొట్టే వాళ్ళకు కూడా రుణం. గుర్తు చేసుకుంటున్నాను కదా, ఎక్కొట్టే వాళ్ళకు కూడా రుణం. అందుకని అలాగే అవి మీదని ఎంతకాలం లేదు ఉన్నంత కాలం మీ ప్రేమ మీ ఆదరణ అన్నీ ఉండాలి. అలాగే యూపీఎఫ్ కూడా నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈ సంఘం అనే కుటుంబం, రక్త సంబంధమైన కుటుంబం, ఆత్మీయ కుటుంబం, వీళ్ళందరిని బట్టి నేను దేవునికి వందనాలు చేస్తున్నాను. వీళ్ళందరూ ప్రేమ పెడుతున్నందుకు అభినందన అందిస్తూ 2 కేకులు కట్టేసుకోవాలి. ఒకటేమో చర్చ్ కేక్, ఒకటేమో మా అమ్మాయి ఎంత అదృష్టపడుతున్నారంటే ఇంటికా నిద్రపోతలేదు. గుడికి వచ్చి ఎంత హాయిగా నిద్రపోతుంది, అసలు వినపడదు. ఇంకా మనం ఏం కాల్ చేసినా దాన్ని వినపడదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎంత గొప్ప అదృష్టం లక్ష్మణ ఈ ఉందంటే ఆ అదృష్టం చూడేస్తుందో. మనం ఈ గుడి కట్టుకున్న కాడి నుంచి గుడి కేకు అనమాయం పోసేది యేసు మమ్మల్ని పంపించింది. అనమాయం రాగానే నేరక్కకి చెప్పాను, వెళ్ళి అమ్మాయిని అడగవే ఏంటి యేసు మమ్మల్ని పంపించావు, పోయి తెలుసు కదా అని అడుగు. ఈ పిల్ల అడిగింది కానీ ఆ వినపాడు. నేను అన్నాను వదిలే, పుట్టుకొని పోయి యేసు మమ్మల్ని అడిగింది అనుకో, వచ్చి ఒకరి గడే ఉన్నదేమో నన్ను ఎందుకు చెప్పి వదిలే కదా ఆయనకి అని చెప్పినంత. అనుమాయమ్మ చక్కగా అనుమాయానికి దేవుడు అప్పుడు ఇచ్చాడు. వీళ్ళు చాలా మంది కేకులు కోసి ఉంటారు. కేకులు సేవరా కేకులు కోసి ఉంటారు. అనుమాయమ్మ గుడికే కోయడానికి అనుమాయానికి దేవుడు ఇచ్చాడు, యేసు మమ్మకి దేవుడు ఇచ్చాడు.
పోయి చెప్పి ఏర్పడలేదు ప్రాంతంలో ప్రభావం ఏర్పాటు చేసుకొని ఈ రీతిలో చేసుకుంటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభావ. ఎవరైతే పునాదులుగా ఉన్నారనైనా ఎవరైతే ఆదరించుకున్నారో వారు జాగ్రత్త ప్రభావ అయ్యా నీ నామంలో ప్రభావ నా తల్లి కేక్ పోస్తుండగా మీరు సహాయం చేసి దాన్ని ప్రభావ గుడి పనుల్లో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభావ. స్థానంలో వీళ్ళందరూ భద్రపరిచి మరొక పర్యాయమైన మరొక సంవత్సరంలో మేమందరం కూడా రాగానే గుడి పనుల్లో పాల్గొని ప్రభావ తండ్రి అందులో సంతోషంగా ఆనందంగా బతికే ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా దయచేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అది కాదు విక్టోరియా గాలి జోకింది అదే అది కూడా ఉంటుంది కదా. అరే అగ్గిపెట్టి అంటారా అగ్గిపెట్ట వెళ్ళాడా అగ్గిపెట్టి ఇలా పాడవాడండి ఇలా ఫుటేజ్ చేయాలి మంచిది లేదా ఇక్కడ లేదా కంట్రోల్ దగ్గర లేదా సరే దాన్ని ముట్టిద్దాంలే పోయండి నడిపించేవాడు పాడవాడేది ఇది తీసారా దీని ఫోటో తీసారా వేరే కదా నువ్వే ముట్టి దాని లెక్క వేరే అది అమ్ముదా అందరూ కూర్చోండి. చిన్నోడా ఏ రాలేదు ఆడు వీలు అక్కలా రండి సంధ్య ముడతానికి ఇచ్చి సంధ్య విజయమ్మ దుర్గా అమ్ములు మీరక్కేది అవే
నా నల్ల కొడుకు, నా ఎర్ర కొడుకు ఆడు కూడా వీళ్ళకి అదనపు లైసెన్స్ అన్నమాట. ఇది మమ్మదే. రండి రండి సంజయ్ రావే కాసేపు. ఇవాళ నీవే మీ అమ్మీవే నిజమ్మా రావే. జ్యోతి రావే. ఏమే రావే 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 రా. వాళ్ళ అదే రండ్రా, వాడికి ఏమి తెచ్చింది ఆడే రండ్రా, ఇద్దరు కూడా రండ్రా. నేను చూడలేదురా మిమ్మల్ని. అట్టలేదా చాలా మంది కలిగిస్తారు. కన్నడ అది పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక.
మన తండ్రి దేవుని ప్రేమయు కుమారునికి సత్య సమాధానములో పరిశుద్ధాత్మను సహవాసం దేవుని కృప ఆశీర్వాదం ప్రత్యేకంగా నోవా మెమోరియల్లో సంఘటనలందరిలో దైవత్వంలో రైతుల గారితో అలాగే మనకందరితో సేవకులందరికీ క్రీస్తును ప్రేమిస్తూ అంటారు ఇంకేళ్లకు సదా తోడే నడిపిస్తున్నా